ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. కమింగ్ టు సబ్జెక్ట్ సార్, క్రిటిసిజం అని డిస్కస్ చేద్దామని అనిపించింది. అంటే మనకు తెలియకుండా కొంతమంది బయట నుంచి 4 రకాల మాటలు మాట్లాడేస్తూ ఉంటారు. అందులో ఎంత నిజం ఉంది, అక్కడ ఏం జరిగింది అనేటువంటిది కూడా తెలియదు. అండ్ దాంతోపాటు కొంతమంది సినిమా మీద కొన్ని క్రిటిక్స్ రాస్తూ ఉంటారు రకరకాలుగా. అది 100 కోట్ల బడ్జెట్ అవనివ్వండి, 200 కోట్ల బడ్జెట్ అవనివ్వండి, ఏదైనా సరే ఏంటంటే అదోలాంటి ఎవరి స్టైల్లో వాళ్ళు రివ్యూలు రాశారు. అండ్ కొంతమంది క్రిటిసిజం చేసేటప్పుడు మనసుని గాయపరుస్తారు. అది తీసుకోలేమన్నమాట. ఎంత డీప్ హర్ట్ చేస్తారంటే, అరే మనం ఇది కాదే, పట్టుకొని అలా ఎలా అనేస్తాడు అనేటువంటి మానసిక సంఘర్షణలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అది చాలా డేంజర్ సార్. దీనివల్ల సర్టెన్ ఏజ్ నుంచి క్రియేటివ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. దాంతోపాటు ఫన్ కూడా పెరుగుతూ ఉంటుంది. వేరే వాళ్ళు ఆ క్రియేటివ్ లెవెల్స్ పెరిగే చోటే చేసి వచ్చేవాళ్ళు చూసి వచ్చేవాళ్ళు అనేటువంటి ఒక చిన్న క్రిటిసిజం అనేటువంటి ఒక మాటతోటి క్రియేటివ్ లెవెల్స్ని కూడా కిల్ చేసేస్తూ ఉంటారు. ఇది చాలామంది ఫేస్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరి మానసిక సమస్య ఇది. అది ఆఫీస్లో ఫేస్ చేస్తున్నారా, బయట ఫేస్ చేస్తున్నారా, సొసైటీ నుంచి ఫేస్ చేస్తున్నారా, ఇంట్లో ఫేస్ చేస్తున్నారా, ఫ్రెండ్స్ నుంచి ఫేస్ చేస్తున్నారా అనే విషయం పక్కన పెడితే అంటే ప్రతి చోట ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఈ క్రిటిసిజం అనేది ఎలా ఉండాలి, ఏ విధంగా దాన్ని మనం ఓవర్కమ్ అవ్వాలంటారు? అసలు మనం క్రిటిసిజంని ఎంత బాగా చెప్పినా విమర్శ అని అంటూనే ఎక్కడో గుండెలో కలుక్కుమంటుంది. బాగా అంటే మానసికంగా అది కృంగిపోయేలా చేసేస్తారు. అసలు ఎందుకు విమర్శ కృంగిపోయేలా చేస్తుందంటే, విమర్శ ఒక రకమైన నిరసన. తను ఏదైనా చెప్తున్నప్పుడు విమర్శలో ఏముంటుందంటే, నువ్వు ఏంటని నువ్వు అనుకుంటున్నావో నువ్వు కాదు అని చెప్తున్నప్పుడు అది విమర్శ. మీరు ఇదేమో సూపర్ హిట్ అనుకుంటున్నారేమో, కాదు అని రాస్తే విమర్శ. మీరేమో చాలా అందంగా ఉన్నారనుకుంటున్నారేమో, అస్సలు లేరు, విమర్శ. ఏ వ్యక్తి అయినా నేను ఇది ప్రజెంటేషన్ ఇచ్చాను, చాలా బాగా ఇచ్చాను అనుకున్నాను, నేను ఇది అనుకున్నాను, అవతల నువ్వు అది కాదు అని చెప్తే అది విమర్శ. అందుకనే అది గుండెలో కలుక్కుంటుంది, బాధేస్తుంది. అయితే విమర్శ చాలా ప్రధానమైన విషయం జీవితంలో. ఎందుకంటే మన ఆలోచనలను, మన జీవితంలో రోజు ఎట్లా గడవాలో నిర్ణయించేది ఒక్కొక్కసారి విమర్శే. చాలామంది విమర్శని చాలా పాజిటివ్గా తీసుకోవాలి, నెగిటివ్గా ఉన్నా సరే దాన్ని డెవలప్మెంట్కి ఉపయోగించుకోవాలని చెబుతుంటారు. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అయితే విమర్శ ఎందుకు అట్లా బాధ పెడుతుంది అని అంటే, కొన్ని ఫండమెంటల్ డీప్ అనాలిసిస్కి మనం వెళ్తే, యాక్చువల్గా నిజంగా విమర్శ చేస్తే భాషే అది. యు ఆర్ నాట్ గుడ్, దిస్ ఈజ్ ఫెయిల్డ్, ఇట్ ఈజ్ నాట్ హిట్, ఇట్లాంటివన్నీ ఈ భాషే. భాషకు నిజంగా బాధ పెట్టే శక్తి లేదు, భాషకు బాధ పెట్టే శక్తి లేదు. కానీ భాషకున్న ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, భాషలో దాగి ఉన్న ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, నీ దగ్గర ఏ డిక్షనరీ ఉందో నీ డిక్షనరీ నిన్ను బాధపెడతా. నువ్వు పనికిరావు అంటే, పనికి రాకపోవడం అనేది నా జీవితంలో ఇక దేనికి పనికిరాడు, ఈ ప్రపంచం నన్ను ఎక్కడికి వెళ్ళినా యాక్సెప్ట్ చేయదు అన్న మీనింగ్ నా డిక్షనరీలో ఉంటే, ఆ డిక్షనరీ మీనింగ్ నన్ను బాధ పెడుతుంది. ఇంకోటి నువ్వు పనికిరావు అంటే, నీకు పనికి రాకపోతే చాలామందికి పనికి వస్తాను పోవాయి అని కూడా అనొచ్చు. ఎందుకంటే నా డిక్షనరీలో చిన్న మీనింగ్. సో ఇది విమర్శ బాధ పెట్టేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, మీ డిక్షనరీలో ఎంత పవర్ఫుల్ మీనింగ్ మీరు ఇచ్చుకున్నారో అది చాలా ఇంపార్టెంట్. సో అది మనం తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే, కొన్ని తేలిగ్గా తీసుకోవచ్చు, కొన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. విమర్శ అంటే అన్నీ కొట్టిపారేసేది ఏం కాదు. అయితే ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అవతల వ్యక్తి ఒక నిరసనను వ్యక్తం చేశాడు, తన అయిష్టతను వ్యక్తం చేశాడు, తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 3 రీజన్స్ ఉంటాయి ఎందుకు విమర్శిస్తారు. నెంబర్ 1, డెవలప్ అవ్వాలని విమర్శించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫుడ్ తిన్నారు, టేస్ట్ బాగుంది కానీ ఉప్పు కొంచెం తక్కువ అయింటే బాగుండేది. ఇది విమర్శే, చేసిన వాళ్ళ మీద విమర్శే, ఉప్పు ఎక్కువ అయిందని. దాని అర్థం ఏంటి, ఉప్పు తక్కువ అయితే ఇంకా రుచిగా ఉండేది అని చెప్పడానికి. సో ఇంప్రూవ్మెంట్ కోసం విమర్శించవచ్చు. రెండవది నా ఒపీనియన్. నేను స్పెట్స్ పెట్టుకుంటే ఇంకొకరికి నచ్చకపోవచ్చు, ఒపీనియన్ అది కేవలం. అట్లా అని నన్ను తీసేసినట్టు కాదు, నేను బాగలేనని కాదు, వాళ్ళ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. ఈ ఒపీనియన్గానే మనం తీసుకుంటే అది మళ్ళీ కలుక్కుమనే స్థాయికి వెళ్ళదు. ఇది తన అభిప్రాయం. కానీ అతని పక్కనే ఇంకో వ్యక్తి ఉంటాడు, స్పెట్స్ పెట్టుకుంటారే మీకు చాలా బాగున్నాయండి అని అంటాడు, అది కూడా అతని ఒపీనియనే. సో ఈ 2 ఒపీనియన్స్ని నేనుగా తీసుకో అంటే, ఇదంతా నా టోటల్ పర్సనాలిటీని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ కాదు, ఇట్ ఈస్ ఓన్లీ హిస్ ఒపీనియన్. థర్డ్, అవతల వాళ్ళ ఇంటెలిజెన్స్ని చూపించడానికి కూడా విమర్శించవచ్చు. నీకంటే నాకు ఎక్కువ తెలుసు, ఇందులో తప్పులు ఉన్నాయి,
ఈ సినిమాలో ఈ పొరపాట్లు ఉన్నాయి అని వెతికి మరి రాయొచ్చు. సో ఇట్లాంటి విమర్శలో నా తెలివి ఏంటో మీకు తెలియాలని కూడా నేను విమర్శించవచ్చు. ప్రధానంగా ఈ 3 కారణాలు ఉంటాయి. అయితే విమర్శ ఎదుర్కొనే వ్యక్తికి ఏ కారణమో అంచనా వేసుకోలేకపోతే అన్ని కారణాలని ఒకే కారణంగా తీసుకుని నన్ను బాధ పెట్టడానికే, నన్ను తీసేయడానికే, నన్ను పూర్తిగా పక్కనేసినట్టే విమర్శను బాగా మెచ్యూర్డ్ అయిన వ్యక్తి, లైఫ్లో బాగా ఎక్స్పోజర్ ఉన్న వ్యక్తి విమర్శను ఎలా తీసుకుంటాడంటే వింటాడు. విని ఫీల్ అవ్వడానికి ముందు దాన్ని అక్కడ వింటాడు, ఇక్కడికి తీసుకొచ్చి అనలైజ్ చేస్తాడు. ఆ తర్వాత ఎంత తీసుకోవాలో అంత ఫిల్టర్ చేసి తీసుకుంటాడు. అందుకే మహాత్మా గాంధీ అంటాడు, మిమ్మల్ని ఎవరైనా విమర్శించే వాళ్ళు ఉంటే అదే పనిగా దయచేసి ఎలాగోలా వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక ఇల్లును సంపాదించి రెంట్కైనా ఉండి అతని ఇంటి ఎదురుగా ఉండండి. రోజు పొద్దున్నే మిమ్మల్ని ఇంప్రూవ్ చేయడం కోసం డబ్బులు తీసుకోకుండా మీకు మేలు చేసే ఒకే ఒక వ్యక్తి అతనే. వాట్ అన్ ఎగ్జాంపుల్స్. అది విమర్శ స్థాయి మనం అంటే తీసుకుంటే. అదే కాదు, ఇంకొక అద్భుతమైన కొటేషన్ ఉంది ఏంటంటే, నోబడీ కెన్ ఇన్సల్ట్ యూ వితౌట్ యువర్ పర్మిషన్. అవును. ఇతరులు మిమ్మల్ని మీరు పర్మిషన్ ఇవ్వకుండా మిమ్మల్ని బాధ పెట్టుకోవడానికి ఎవరు మిమ్మల్ని బాధ పెట్టలేరు, మీరే పర్మిట్ చేస్తున్నారు. అంటే వాళ్ళంటే ఫీల్ అవుతాం, వీళ్ళంటే ఫీల్ అవుతాం, వాళ్ళంటే అంటే వాళ్ళందరికీ మీరు పర్మిషన్ ఇచ్చారు మిమ్మల్ని బాధ పెట్టడానికి. సో ప్రతి విమర్శ బాధకు దారితీస్తే ఆలోచన కట్ అవుతుంది. ఆలోచించాలంటే ఆలోచించడానికి కొన్ని లాజిక్స్ ఉన్నాయి, సింపుల్ లాజిక్స్ ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, విమర్శ ఎవరి దగ్గర నుంచి వస్తుంది అన్నది చాలా ఇంపార్టెంట్. హూ ఈజ్ క్రిటిసైజింగ్ మీ అంటే మీకు అర్హత ఉందా, అంత క్వాలిఫికేషన్ ఉన్నవాడేనా, ఎక్స్పర్టేనా, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టేనా? మీరు అది చూసినప్పుడు నెంబర్ 1 ఫ్రెండ్స్ అండ్ పియర్స్. మీతో పాటు ఉన్న మిమ్మల్ని దగ్గరగా చూసిన మీ తోటి ఉద్యోగులు కావచ్చు, మీ ప్రొఫెషన్లో ఉన్న తోటి వాళ్ళు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి వస్తుంటే మీరు ఎంతగా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఏముంది అనుకుంటూ పోతుంటారు, దాన్ని అంత సీరియస్ తీసుకోక్కర్లేదు. లేదా ఫ్రెండ్స్తో డిస్కస్ చేయొచ్చు, అవును ఎందుకన్నారు, ఏమి ఇంప్రూవ్ చేయొచ్చు అని. ప్రతి విమర్శించిన వాడితో మీరు డిస్కస్ చేయలేరు. అవును. కానీ ఫ్రెండ్స్ అయితే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్సే కాబట్టి మీకు అవకాశం ఉంది కాబట్టి డీటెయిల్స్ తెలుసుకోండి. సెకండ్, సీనియర్స్, సూపర్వైజర్స్, లీడర్స్, బాస్, మేనేజర్, మీ పైన ఉన్నవాళ్ళు. మీరు ఎవరితో అయినా పని చేయించుకుంటుంటారు, విమర్శిస్తారు. విమర్శించాడంటే మీనింగ్ ఉంటుంది, ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేసే అవుట్పుట్ వేరే. ఈ అవుట్పుట్ రాకపోతే విమర్శించే హక్కు మీకుంది. మరి అలాంటి వాళ్ళు విమర్శించకపోతే ఎవరు విమర్శిస్తారు అంటే అతని లెవెల్కి ఇంకా మీరు చేరలేదని. ఎగ్జాక్ట్లీ అన్న. సో మన పైన వాళ్ళు, మన పై అధికారులు, మనం ఎవరికైతే రిపోర్ట్ చేస్తున్నామో వాళ్ళు విమర్శిస్తే ఆ విమర్శను డెవలప్మెంట్గా తీసుకోవచ్చు. ఎందుకంటే మీ పనితీరును బాగుందో బాగోలేదో సర్టిఫై చేసేవాళ్ళు వాళ్ళే. మరి వాళ్ళు విమర్శించారంటే బాగాలేదనేగా. అవును. కారణాలు వేరే ఉంటాయి. ప్రతిసారి మీరు లేదండి ఆయన ప్రతి పనిని విమర్శిస్తుంటాడు, ఆయన తృప్తిపరచడం సాధ్యం కాదు, ఆయన్ని ఎప్పుడు ఇదే తీరే అని అనుకోవచ్చు, మనల్ని మనం సమర్థించుకోవచ్చు. థర్డ్ వచ్చేసి ఎక్స్పర్ట్స్. ఎక్కడో ఒక రంగంలో ఉన్న ఎక్స్పర్ట్ మిమ్మల్ని చూసి ఇందులో ఒక లోపం ఉంది అని చెప్పాడంటే, అమ్మో ఆ ఎక్స్పర్ట్ విమర్శించాడంటే మనం సీరియస్గా పాఠంలాగా తీసుకోవాలి. ఫోర్త్, రిలేటివ్స్. మీ గురించి, మీ నేచర్ గురించి బాగా తెలిసిన వాళ్ళు విమర్శిస్తే ఆ విమర్శను ఎలా తీసుకోవాలి. ఇప్పుడు 4 కేటగిరీలు మనం అనుకున్నాం. ఫస్ట్, మీరు ఎక్కడైనా సరే విమర్శ వింటేనే, ఇప్పుడు విమర్శ మనతో పాటు ఇంత ముందులాగా మామూలుగా విమర్శ కాదు, విమర్శ స్థాయి దాటి ఇప్పుడు సోషల్ మీడియాకి వచ్చింది. అవును. సోషల్ మీడియాలో ఎవరైనా ఏదైనా రాయొచ్చు, క్రిటిసైజ్ చేయొచ్చు. క్రిటిక్స్ అనే ఒక ప్రొఫెషన్ కూడా ఉంది. సో చాలామంది క్రిటికల్గా ఉండి సోషల్ మీడియాలో రాస్తుంటారు. సో అప్పుడు ఒక్కసారి అది చదివిన తర్వాత స్టాప్ దేర్, ఫిల్టర్ ఇట్. వీళ్ళు ఏ కేటగిరీ, రాసిన వాళ్ళు ఎవరు, అయిన తర్వాత మీరు ఎలా తీసుకోవాలో చూడండి. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే మీరు బాధపడే సగం సమయాన్ని మీరు కట్ చేసినట్టు. విమర్శ ఆ కలుక్కుమనే దాకా, అంత దాకా అసలు మనం అలో చేయం. విమర్శ విమర్శ మన డెవలప్మెంట్ కోసమే అనే పాజిటివ్గా ఆలోచించాలి. విమర్శించకపోతే మనకి ఎలా తెలుస్తాయి మన లోపాలు, ఇవన్నీ సాధారణంగా అందరికీ తెలిసినవి. సింపుల్ ఎగ్జాంపుల్ ఏమంటే, కస్టమర్ కంప్లైంట్ ఇస్తే అన్హ్యాపీ కస్టమర్, ఎవ్రీ అన్హ్యాపీ కస్టమర్ ఈజ్ ఎవ్రీ ఆపర్చునిటీ ఫర్ ద గ్రోత్. సార్ నేను మొబైల్ కొన్నానండి, అదేంటి హ్యాంగ్ అయిపోతుంది, వీడికి సరిగా వాడడం తెలియదు అనొచ్చు. అవును. అరే టెక్నికల్ టీమ్కి ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయాలి, హ్యాంగ్ అయిపోతుంది, థ్యాంక్స్ అండి,
ఇట్లాంటి 100, 200, 300 ఫోన్లు ఎక్కడ హ్యాంగ్ అవుతున్నాయేమో, మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్లో మళ్ళీ హ్యాంగ్ అవ్వచ్చేమో, వెంటనే టెక్నికల్ వాళ్ళకి చెప్పి కరెక్ట్ చేస్తే ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు మీరు సేవ్ చేస్తారు. అవును, ఎవ్రీ కస్టమర్ కంప్లైంట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ట్రూ సార్ అదే. సో 5వది ఏంటంటే స్ట్రేంజర్స్. మనకి ఏ ముఖ పరిచయం లేకపోయినా సరే సోషల్ మీడియాలోకి మీరు వెళ్తే ప్రపంచంలో ఏ మూలల నుంచైనా ఎవరైనా వచ్చి ఏమైనా విమర్శించవచ్చు. సో ఇంతమందిని మనం చూసాం, పియర్స్ని, రిలేటివ్స్, ఎక్స్పర్ట్స్, మేనేజర్స్, దెన్ స్ట్రేంజర్స్. ఇప్పుడు మీరు సీరియస్గా ఆలోచించాల్సింది లేనిది, చూడాల్సింది ఏంటంటే స్ట్రేంజర్ మాట్లాడినాం. ఎవరో స్ట్రేంజర్ మీ గురించి తెలియని వాళ్ళు మాట్లాడితే మీ గురించి అంతా తెలిసినట్టు, నిజంగా మీరు వర్త్ని వాడు డిసైడ్ చేసినట్టు మీరు ఫీల్ అవుతే ఆ విమర్శ ఎప్పుడు బాధ పెట్టేదిగానే ఉంటుంది. విమర్శకి ఓ పద్ధతి ఉంది. చాలామంది విమర్శిస్తే అది ఇంపల్సివ్ అంటాం, అంటే ఎప్పుడు అనిపించిందో చెప్పడం. పెద్ద గొప్ప విషయం కాదు. చాలామంది చెప్తుంటారు, నేను మొహాన్నే చెప్తుంటాను ముక్కుసూటిగా అని. అదేం పెద్ద గొప్ప విషయం కాదు, ఎవరేం చేస్తారు ఆ పని. కానీ ఆలోచించి చేయడం ఉందే, అది అందరి వల్ల కాదు. కాబట్టి ఎప్పుడైనా దానికి ఒక శాండ్విచ్ మెథడ్ అంటారు. శాండ్విచ్ మెథడ్ అంటే ఫస్ట్ మీరు ఒక పాట పాడారు, పాటలో ఏం బాగా పాడారో చెప్పే బాధ్యతను తీసుకొని ఆ తర్వాత ఏం బాగోలేదో విమర్శించే హక్కుని మీరు పొందొచ్చు. బాధ్యత లేకుండా హక్కు రాదు. టెల్ దెమ్ వన్ గుడ్ థింగ్ వాట్ దే డిడ్. అప్పుడు ఏమవుతుంది, అవతల వాళ్ళు కొంచెం ప్రశాంతంగా రిసీవ్ చేసుకునే స్థాయిలో ఉంటారు. సో ప్రతి విమర్శించే వాళ్ళు మీ దగ్గర భాష ఉంది, అవతల వాళ్ళలో తప్పు ఉంది కదా అని వెంటనే విమర్శించకుండా, ఒప్పులు కూడా ఉంటాయి కాబట్టి ఆ ఒప్పుని మెచ్చుకున్నాక తప్పుని విమర్శించే హక్కును మీరు పొందితే యూ విల్ బి యాక్సెప్టెడ్. అవతల వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇక విమర్శ తీసుకునే వాళ్ళు చాలామంది బాధపడడానికి కారణం ఏంటో తెలుసున్నారు, అవతల వాళ్ళ స్టేట్మెంట్లో వీళ్ళ వర్త్ను చూసుకుంటారు. అవతల వాళ్ళకు మాట చెబితే అదే నా వర్త్ అని, మీ విమర్శలో నా వర్త్ తీసేసినట్టే అని. యువర్ సెల్ఫ్ వర్త్ ఈజ్ డిఫరెంట్, దేర్ కామెంట్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళు ఒక యాక్షన్ మీద, ఒక పని మీద, ఒక తప్పుని మాత్రమే విమర్శించారు. దాని అర్థం మీ జీవితమే మీరే అది కాదు, అది కేవలం ఒకటే అని తెలుసుకోవాలి. నెంబర్ 2, లెట్ us యాక్సెప్ట్ వీఆర్ నాట్ పర్ఫెక్ట్. అన్నిట్లో పర్ఫెక్ట్ ఏం కాదు. అందులో ఒక ఎక్స్పర్ట్ కూడా విమర్శించకూడదు అనుకునేంత పర్ఫెక్షన్ రాదు. చాలామంది ఎవ్రీబడి షుడ్ యాక్సెప్ట్ దిస్. మనం యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుతుందంటే ఎదురు తిరుగుతాం, అవతల వాళ్ళ నిరసనని ఒప్పుకోం. మీరు ఒప్పుకున్నప్పుడు చూడండి మైండ్ సెట్ ఎలా ఉంటుందో. ఏమంటే మీరు మాట్లాడుతున్నప్పుడు రోల్ అవుతున్నట్టుంది, సరిగ్గా స్పష్టంగా రావట్లేదు అని అంటే, అవునా ఎప్పుడు అట్లేం లేదే అని అన్నారనుకోండి, ఇంకా అప్పటి నుంచి మీ స్ట్రెస్ బిగిన్ అవుతుంది. అంటే డిఫెన్స్ మెకానిజం, డిఫెండ్, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. అవునండి నాకు కొంచెం ఆ సమస్య ఉంది, నేను కూడా ఆలోచిస్తున్నా అంటే ఇంకా అవతల వాళ్ళు విమర్శించడం ఆగిపోతారు. ఎందుకంటే మీరు యాక్సెప్ట్ చేశారు కదా. మీరు ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదో నేను దాన్నే నొక్కి బాధ పెడతాను. అవును, అప్పుడు మనం పర్మిషన్ ఇచ్చినట్టే అవతల వాళ్ళకి మనల్ని బాధ పెట్టే పర్మిషన్. సో యాక్సెప్ట్ ఇట్, టేక్ ఇట్ అండ్ దెన్ థింక్ అబౌట్ ఇట్. మీ విమర్శ మీ సెల్ఫ్ వర్త్ కాదు, యువర్ వాల్యూ ఇస్ డిఫరెంట్. ఎందుకంటే అవతల వాళ్ళకి మీ గురించి, మీ జీవితం గురించి పూర్తిగా తెలియదు. మీరే మీ జీవితం గురించి అవతలవాడు తెలిసినోడే విమర్శించినట్లు బాధపడితే అండ్ టేక్ యాక్షన్. టేక్ యాక్షన్ ఇస్ దట్, మీరు దేన్నైతే విమర్శించారో దాన్ని కరెక్ట్ చేయాలని అనుకుంటే యాక్షన్ తీసుకోండి. అంటే కరెక్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఎలా అవుతారో చెప్పండి. అవును, ఇది లోపం అని తెలిస్తేనే కదా. ఆ లోపం చెప్పేవాళ్ళు ఎవరు? విమర్శకులే. కాకపోతే విమర్శకులు ఒక మాస్క్తో ఉంటారు, మీకు శత్రువులు లాంటి మాస్క్తో ఉంటారు. మీరు కనుక ఆ మాస్క్ తీసి వాళ్ళని చూస్తే వాళ్ళు మిత్రులు అవుతారు. పైగా ఇంకా కొంతమందికి గట్స్ ఉండవు, కానీ కొంతమంది ఆ పని చేస్తారు. ఫోన్ చేసి కొంచెం ఏదన్నా దాంట్లో తప్పులు ఉన్నాయేమో చూసి చెప్పండి. ప్రోయాక్టివ్గా మీరు అడిగారు అనుకోండి, ఫుల్ సాటిస్ఫాక్షన్. అప్పుడు అతను విమర్శించినా సరే నేనే కదా అడిగింది. అంతే. ఇట్లాంటి పద్ధతులన్నీ మనం పాటించడం ద్వారా విమర్శ మనల్ని అంతగా బాధ పెట్టేంత శక్తి దానికి ఉండదు. అవి కేవలం పదాలే. ఒక క్రిటిసిజంని ఎంత పాజిటివ్గా చెప్పొచ్చు ఇవాళ తెలిసింది సార్. చూడండి, ఏదైనా యాక్సెప్ట్ చేయాలి అనేటువంటి విషయం ఉంది చూసారా, అందులో కూడా టైప్స్ చెప్పారు మీరు. కొంతమంది నిరసనని రాతపూర్వకంగా చెప్తారు, కొంతమంది మాటల రూపంలో చెప్తారు, కొంతమంది మనం అడ్వైస్ తీసుకుంటే దాన్ని బట్టి చెప్తారు. ఏదైనా వీ హ్యావ్ టు యాక్సెప్ట్, అంతే. మీరు ఇందాక గాంధీజీ గారు ఒక మాట అన్నారని చెప్పేసి అన్నారు కదా సార్. ఫస్ట్ ఎవరైతే మనల్ని విమర్శిస్తూ ఉంటారో వాళ్ళ ఇంటి ముందు మన ఇల్లు ఉండాలని చెప్పేసి అనుకోండి అని చెప్పేసి. ఎందుకంటే కరెక్ట్ చేయడానికి రైట్ పర్సన్ వాళ్ళే తప్ప ఇంకెవరు ఉండరేమో కదా సార్. కొన్ని లోపాలను ఎత్తి చూపించి క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు కదా, డీప్ హర్ట్ చేసినట్టుంటాయి.
అటువంటి వాళ్ళని ఎలా తీసుకోవాలి మనం? వెరీ గుడ్. కొంతమంది ఇంటెన్షనల్గా చేస్తారు. ఇంటెన్షనల్ అంటే వాళ్ళ ఉద్దేశం కేవలం బాధపడాలని, బాధ పెట్టాలని. ఎందుకంటే సహజమైన లోపాలని ఎత్తి చూపడం చాలా తప్పు. మీరు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తుంటే, ఏదైనా సృష్టిస్తుంటే, ఆ సృష్టిలో లోపాలు చెప్తే, మీరు సృష్టిస్తుంటే ఏదైనా ఒక కళారంగంలో ఉన్నారు, లేదా ఒకటి ఏదైనా ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్న దాంట్లో లోపం ఉంటే చెప్తే అది మనకు ప్రయోజనమే. కానీ సృష్టిలోనే అంటే పుట్టుకతోనే వచ్చిన లోపాలను ఎవరైనా విమర్శిస్తుంటే అది కేవలం బాధ పెట్టడానికి. ఇప్పుడు విమర్శ అనేది మన సుబ్రావు ఏం చేశాడంటే, సుబ్రావు గాడిద, సుబ్రావు కొడుకు ముగ్గురు కలిసి, అది ఇంట్లో పెంచుకునే గాడిద, దాన్ని చెరువుకి వెళ్ళి చెరువు నుంచి ముగ్గురు వస్తుంటే ఎదురుగా ఎవరో పెద్ద మనిషి ఎదురుపడి, ఏమయ్యా బుద్ధి ఉందా, గాడిదని పెంచుతున్నావు, మీ పిల్లోని నడిపిస్తున్నావు, గాడి మీద ఎక్కించవచ్చు కదా, ఎందుకు నడిపిస్తున్నావు అంటే, అరే కరెక్టే అని గాడి మీద ఎక్కించాడు. ఇంకా ముగ్గురు వెళ్తున్నారు, మళ్ళీ ఇంకో పెద్ద ఆయన కనిపించాడు, వీళ్ళ కొడుకుని తిట్టాడు, బుద్ధి ఉందా, మీ నాన్న నడుస్తున్నాడు, నువ్వు గాడిద మీద కూర్చున్నావు, మీ నాన్నను కూర్చోబెట్టచ్చు కదా, అరే కరెక్టే కదా, దిగి వాళ్ళ నాన్న కూర్చున్నాడు. ఆ తర్వాత ఇంకా దూరం పోయిన తర్వాత, అయ్యా గాడిదే బరువులు మోస్తుంది, ఒకడు నడిచి ఒకడు పైకి ఎక్కడ మీద ఇద్దరు కూర్చోవచ్చు కదా అని. అవును కరెక్టే కదా అని మళ్ళీ ఇద్దరు కూర్చోడం పెట్టాను. వాళ్ళు నడుస్తూ వెళ్తుంటే మళ్ళీ ఇంకొక పెద్ద ఆయన కనిపించి, ఏమయ్యా మీరు మనుషులు అసలు జంతువు మీద ఇద్దరు కూర్చొని తిరుగుతున్నారు అని అన్నాడు. అరే అవును కదా అని. చివరికి ఇంటికి ఎట్లా వెళ్ళారు తెలుసా, వీళ్ళిద్దరు కలిసి గాడిదని మోసుకొని ఇంటికి వెళ్ళారు. మీరు ప్రతి విమర్శను సీరియస్గా తీసుకుంటే సుబ్రావు పరిస్థితి. కాబట్టి విమర్శల్ని అసలు నవ్వుకునేటట్టు కూడా ఉండాలి, మన విమర్శ మీద మనమే జోకేసుకునేటట్టు కూడా ఉండాలి. తెలుసా నేను నిన్న ఏం చేశానో అని చెప్తే అవతలవాడికి షాక్. మీరు డిఫెండ్ ఎప్పుడైతే అయ్యారో దాన్ని ఎత్తి చూపుతుంటాడు. మీరు ఎప్పుడైతే కాపాడుకోవాలని చూసారో, అది బయటపడకూడదని అనుకున్నారో, మీరు ఏది దాచిపెడుతున్నారో అవతల వాళ్ళు దాన్ని హైలైట్ చేస్తారు. నేనే హైలైట్ చేస్తే నిన్న జారి కింద పడ్డాను తెలుసా, అసలు భలే తమాషా అని చూసినవాడు, ఇంకా నువ్వే జోక్ వేసుకున్నావు, ఇన తర్వాత నేనే ఉంటా, వాడికి అవకాశం లేదు. కాబట్టి ఏదైనా లోపం ఉంటే లోపాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తే ఎత్తి చూపేవాళ్ళు చాలామంది తయారవుతారు. మనకు మనమే ఏంటి విమర్శించుకుంటే అభివృద్ధికి ఛాన్స్ ఉంది, మెంటల్ డిస్టర్బెన్స్కి తక్కువ ఉంది. అందుకే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, డిస్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు. అవతల వాళ్ళు క్రిటిసిజం మాత్రమే చేస్తారు, దాన్ని కన్స్ట్రక్టివ్గా మార్చుకోవాల్సింది మీరే. అందుకే ఒక విషయం ఉంది, ప్రతి విమర్శ రాళ్ళు అయితే ప్రతి ఒక్కరూ రాళ్ళు విసిరేస్తుంటే నువ్వు నిర్ణయించుకో, ఆ రాళ్ల కింద పడి సమాధి అయిపోతావో, ఆ రాళ్ళన్నీ పేర్చుకొని కోటలాగా మార్చుకొని ఆ కోటకు రాజు అవుతావో. బా సో విమర్శ అనేది కేవలం భాషే, పదాలే. మీరు దాన్ని ఎలా పేర్చుకుంటారో మీ ఇష్టం. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ.